నమస్కారం. RG9 న్యూస్ కి స్వాగతం. హులకల్వి గ్రామ సేవకుడు 4,52,000 రూపాయలు అక్రమ వసూలు. కర్నూలు జిల్లా పెద్దగడుగూరు మండల పరిధిలో హులకల్వి గ్రామానికి చెందిన గ్రామ సేవకుడు తలారి తిక్కయ్య, అతని కుమారుడు రేణుకారెడ్డి ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి పంట బీమా మరియు కౌలు రైతుల డబ్బులు ప్రభుత్వం నుండి మీ అకౌంట్ కు మంజూరు చేస్తామని చెప్పి తమ దగ్గర పాస్ పుస్తకాలు జెరాక్స్, ఆధార్ జెరాక్స్, అకౌంట్ జెరాక్స్ కాపీలు తీసుకుని 4,52,000 రూపాయలు వసూలు చేసుకున్నారని గ్రామానికి చెందిన భూంపల్లి హుసేని, మేకడోన ఊరుకుందు, హెబ్బటం నల్లారెడ్డి, పెద్ద తొంబలం విశ్వనాథ్, కె తిమ్మప్ప, చింతలగాని పద్మ, చింతలగారి మారయ్యలు, సోమవారం మండల తహసీల్దార్ శ్రీనాథ్, ఎస్ఐ నిరంజన్ రెడ్డిలకు ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామ సేవకుడి చేతిలో మోసపోయిన బాధితులు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి అయిన గ్రామ సేవకుడు తిక్కయ్య, అతని కుమారుడి రేణుకారెడ్డి సహకారంతో ఇద్దరు కలిసి తమకు మాయమాటలు చెప్పి భూంపల్లి హుసేని దగ్గర 1,30,000 రూపాయలు, మేకడోన ఉరుకొంద దగ్గర 1,10,000 రూపాయలు, హెబ్బటం నల్లారెడ్డి దగ్గర 35,000 రూపాయలు, పెద్ద తొమ్మల విశ్వనాథ్ దగ్గర 14,000 రూపాయలు, కె తిమ్మప్ప దగ్గర 6,000 రూపాయలు, చింతలగాని పద్మ దగ్గర 75,000 రూపాయలు, చింతలగారి మారయ్య దగ్గర 82,000 రూపాయల చొప్పున మొత్తం 4,52,000 రూపాయలు వసూలు చేసుకుని 6 నెలలైనా తమ బ్యాంకులో డబ్బులు పడకపోవడంతో ఆ గ్రామ సేవకుడు నిలదీయగా తమకు నకిలీ చెక్కులు ఇచ్చి డబ్బు తెచ్చుకోండి చెప్పారని, ఆ చెక్కులు తీసుకుని బ్యాంకులకు వెళ్తే బ్యాంక్ అధికారులు అవి నకిలీ చెక్కులని చెప్పారన్నారు. తిరిగి గ్రామానికి వచ్చి తమ డబ్బులు తమకు ఇవ్వాలని గ్రామ సేవకుడు తిక్కయ్య అతని కుమారుడిని అడిగితే మీరు డబ్బులు ఇచ్చినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని తమని బెదిరిస్తున్నారని వాపోయారు. మా పైన ఎవరికైనా చెప్పుకో, ఏ కేసు పెట్టుకుంటావో పెట్టుకో అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి కాకుండా తమ గ్రామం నందు చాలా మందికి గ్రామ పొలిమేరలో భూమి ఇప్పిస్తానని నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, డి పట్టాలు ఇచ్చాడని, వీటికి పెద్ద మొత్తంలో వారి దగ్గర డబ్బులు వసూలు చేశారని తెలిపారు. గ్రామ సేవకుడు అక్రమ వసూళ్లపై విచారణ చేపట్టి తమను మోసం చేసిన గ్రామ సేవకుడిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేసి మా డబ్బు తిరిగి ఇప్పించి కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. పెద్దగడుగూరు మండలం పులికేనం గ్రామము తలారి తిక్కయ్య మాకు పట్టా పాస్బుక్లు చేస్తామని కాశాని మా దగ్గర డబ్బులు లాక్కున్నాడు. డబ్బులు తీసుకున్నాడు. కౌలు రైతుల కింద నష్టపరిహారం పడుతుంది, ఎకరాకి 40,000 అని కాశాని కొడుకు అట్లా చేసి కాసి మాకు ఇవి ఫేక్ చెక్కులు ఇచ్చినాడు. మాకు నన్ను 35,000 ఇచ్చిన. 35,000 ఇచ్చినా ఇంకా చాలా మంది రైతులు కూడా ఇచ్చినారు. 50,000, లక్షలు అవాళ చాలా మంది ఇచ్చినారు రైతులు. ఇప్పుడు మీకు అతనిపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ సార్ గారిని కోరుతున్నాము, తహసీల్దార్ సార్ గారిని కోరుతున్నాము. ఈ భూముల మీద కౌలు రైతులు కలిపేసి డబ్బులు ఎకరాకి 40,000 ఇప్పిస్తానని 6 ఎకరాలకి డబ్బులు తీసుకున్నాడు సార్ తలారి కొడుకు. తలారి పేరు తిక్కన్న, కొడుకు పేరు రేవంత్ రెడ్డి. మాది పెద్ద తుమ్మలము, పులికానం పొలము. ఇప్పుడు ఏం సమస్య మీద ఇచ్చినారు మరి? ఈడ కలెక్టర్కి ఇది లెటర్ ఇచ్చుకోవాలని వచ్చినాము. 1,50,000 ఇచ్చినాము. మాకు పాస్బుక్లు ఇస్తున్నానని ఇది అనే డూప్లికేట్ ఇచ్చినాడు. అందుకోసం మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ దాకా వచ్చినాము. ఎవరు ఇస్తామన్నారు మీకు? మన పులికానము తిక్కయ్య, తలారి తిక్కయ్య. వీరు ఇప్పుడు రేపు పెట్టి ఎదుగుతున్నారు. ఎంత తీసుకున్నాడు అమౌంట్? 1,57,000. దేనికోసం వచ్చారా? కౌలు రైతు కింద వచ్చినాము. డబ్బులు అది 1,30,000 ఇచ్చినాము. ఎవరికి ఇచ్చినారు డబ్బులు? తలారి తిక్కయ్య కొడుక్కి, రేణుకానికి ఇచ్చినాం సార్.